ఉల్లిగడ్డలు వస్తున్నా. ఓకే, ఇప్పుడు 2 కడాయిలు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక ఐటెంతో 2 డిషెస్ చేద్దాం. ఐటమ్ వచ్చేసి కాకరకాయ. సో ఎవరైతే నచ్చినట్టు అది వేసుకుంటారు. సో నేను ఈరోజు ఒకటి పులుసు, ఇంకోటి ఫ్రై. ఓకే, ఇప్పుడు మనం తగినంత ఆయిల్ వేసుకుందాం. మీ ఇష్టం, మీరు ఎంతగా తినాలనుకుంటే అంత వేసుకోండి. అంత అని ఏం లేదు. ఇందులో కూడా పోసేసుకుందాం నచ్చినంత ఫ్రైకి అండ్ పులుసుకి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం కావాల్సినంత. ఇంకొక కడాయిలో కూడా వేసేసుకుందాం జీలకర్ర. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, నేను ఆయిల్ పడుతుందండి, జాగ్రత్త మీరు కూడా వంట చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు ఇంకొక కడాయిలో కూడా ఆనియన్స్ వేసేసుకుందాం. ఓకే డన్. ఇప్పుడు మళ్ళీ గంట తీసేసుకొని త్వరగా కలిపేయాలి, లేదంటే మాడిపోతుందండి. తొందరగా కలిపేసి దాన్ని కొద్దిగా రెడ్డిష్ కలర్ అయ్యేంత వరకు ఉంచేసి ఇంకొక కడాయిలో కూడా కలిపేసాం. ఒకేసారి 2 వంటలు చేయాలి అంటే మనం బ్రెయిన్ని చాలా యాక్టివ్గా పెట్టుకోవాలి. ఈడ కలిపితే ఆడ మాడుతుంది, ఆడ కలిపితే ఈడ మాడుతుంది. ఓకే, జోక్స్ అపార్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు త్వరగా వేయాలి. ఇప్పుడు మన మెయిన్ ఐటమ్ వచ్చేసి కాకరకాయను కొంచెం సాల్ట్ వేసి కట్ చేసి ముందే పెట్టేసుకున్నాను. మళ్ళీ కలిపి ఇలా పిండితే అలా వాటర్ వచ్చేస్తాయి. నీకు వద్దు అనుకుంటే సాల్ట్ వేసుకోకుండా డైరెక్ట్గా రాగి తినేయచ్చు, కానీ నాకు కొంచెం సేమ్ నచ్చదు. సో అసలు కరెక్ట్గా నచ్చదు, బట్ మనం తినాలి కాబట్టి, తప్పదు కాబట్టి తినాలి. అలా పిండేసి అందులో కొన్ని, ఇందులో కొన్ని, ఎంత కావాలంటే అంత. ఇన్ని వాటర్ వచ్చేసాయి. మీకు అవసరం లేదంటే సాల్ట్ కూడా వేసుకోగలరు. కొంతమంది తింటారంట, నిజమే, కానీ మనం అంత చేదుని భరించలేము కదా, అందుకే. ఇప్పుడు దాన్ని కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకో మంచి కలుపుకొని ఆయిల్, నెక్స్ట్ ఇంకోటి కూడా ఫ్రైని కూడా కలిపేసుకుందాం. ఫ్రై కొంచెం అలా క్రిస్పీ కావాలి అంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉండాలి, లేదు నార్మల్గా వేసుకుంటామంటే మీ ఇష్టం. కానీ ఇలా క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు పైన మూత పెట్టి 5 to 10 seconds. ఇప్పుడు తీస్తే చూడండి బాగా మగ్గిపోయే కాకరకాయ. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకున్నాం. కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఏం వేస్తాం చెప్పండి? ఏం వేసుకుంటాం? పసుపు. కావాల్సినంత పసుపు వేసుకోండి. ఇది కొన్నది కాదు, పొట్టించింది. అలా వేసుకుంటాం. అందులో కొంచెం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఓకే, బా కలపడమే ఎక్కువ అనిపిస్తుంది. వేసాక కలపకపోతే ఖరాబ్ అయిపోతుంది కదా, అందుకే కదా కలుపుకోవాలి. ఇది కలిపేసాం కదా, నెక్స్ట్ మన ఫ్రైది కూడా కలిపేద్దామా? ఓకే, ఇందులో బాగా కలపాలి. ఇందులో షిఫ్టింగ్ అలా ఉంది కదా, అందులో కలిపేశాక మంచిగా కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఏం వేయాలి అంటే ఎల్లిపాయ నేను దంచింది వేసుకోవాలి. పడట్లేదండి, పడే ఇందులో కొంచెం. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా కలిపేసుకున్నాం. కలపడానికి రావట్లేదండి, మరీ గట్టిగా అయిపోయింది. ఓకే, కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. మిక్స్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ టు ది ఫ్రై డిష్. అక్కడికి వెళ్ళి దీన్ని కలిపేసిన తర్వాత
ఓకే, మంచిగా కలిసిపోయింది కదా. దీన్ని కూడా కలిపేద్దాం. టిష్ 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 నవ్వు వస్తుందండి. ఓకే ఓకే, కలిపేసాం కదా. కలిపేసిన తర్వాత పసుపు వేసా, అల్లం గడ్డ కూడా వేసాం. ఇప్పుడు ఏం వేయాలి? కారం. ఓకే, మీకు నచ్చినది వేసుకోండి. నేను అని వేయాలని ఏమీ చెప్పట్లేదు. మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. కానీ స్ట్రెస్ లేకుండా ఎక్కువ ఐటమ్స్తో పులుసు పెట్టేయడం అంటే ఇది ఈజీ. ఇలా ఫ్రైలో ఏ పోపు వేటి పల్లీలు వాటి ఇవి ఏవి వేయకుండా నార్మల్గా కూడా ఫ్రై కూడా బాగుంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, కారం కలిపేసాం దీంట్లో, అండ్ దాంట్లో కూడా కలిపేసాం. సరే, ఆయిల్లో మంచిగా క్రిస్పీ క్రిస్పీ అయిపోయింది. కాకరకాయ అచ్చని వాళ్ళు కూడా తినేస్తారు, చేదు అస్సలు అనిపించదు. మీకు కావాలంటే నార్మల్గా ట్రై చేసి చూడండి. ఏది వేయకుండా పల్లీలు ఏవి లేకుండా పిల్లలు కూడా బాగా తింటారు. ఓకే, ఇప్పుడు కారం వేసాం కాబట్టి ఉప్పు కూడా మీరు చూసుకోండి. చచ్చిపోతుంది చేదు మరీ చచ్చిపోయినా కానీ తినడం కాకరకాయలో యూజ్ ఉండదు. దీనివల్ల షుగర్ బెనిఫిట్స్ తక్కువ అవుతాయి. అంటే షుగర్ పెరగకుండా, షుగర్ రాకుండా రుచిలో బాగా హెల్ప్ చేస్తుంది కాకరకాయ. ఎప్పుడైనా ఇది అయిపోయిందండి ఫ్రై, దీని మీద మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాం. పులుసులో కావాల్సినంత పులుసుగా చిక్కగా కావాలనుకున్నా చిక్కగా చేసుకోవచ్చు, కొంచెం వాటర్. ఇది మా ఇంటి కాలమార్చు, చిన్నగానే వస్తుంది. అందరూ ఇలానే అవుతున్నారంట, మీ దగ్గర కూడా ఇలానే అవుతుందా? ఏమో మరి చూడండి. ఇప్పుడు ఇందులో అలా మీద మంచిగా వేసేస్తే కొద్దిగా ఫ్లేవర్స్ పడట్లేదు, అంటుకుపోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఓకే, బాగా కలుపుకోవాలి. ఓకే, నేనైతే ఇంత కన్సిస్టెన్సీ చేసుకున్నా. మీకు కావాల్సినంత ఇంకా చిక్కగా చేసుకోవచ్చు, అది కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది. మూత పెట్టేది ఒక 5 to 15 minutes బాయిల్ చేసుకోండి. అరే, పొద్దున పాలు తోడడం మర్చిపోయాను. సో ఇప్పుడే అంటే ఎందుకు చూపిస్తున్నాను అంటే తోడేయడం కూడా చూపించాలా అన్నట్టు కాదు. నేను ఇలా వేస్తాను, కొంచెం మంచిగా ఇలా గడ్డలుగా వస్తుంది. మీరు ఎలా వేస్తారో కూడా కామెంట్లో చెప్పండి. ఇలా ఫస్ట్ పెరుగు ఒక 2 spoons వేసుకొని దాన్ని స్మాష్ చేసిన తర్వాత కొద్దిగా బాయిల్ చేసిన మిల్క్ని అందులో పోసేస్తాను. ఎస్, పోసేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని తర్వాత ఇంకొంచెం కడ్ని వేసుకోవాలన్నమాట అందులో కొద్దిగా. ఇప్పుడేం మిక్స్ చేయొద్దు, జస్ట్ వేసి వదిలేసేయాలి. ఇప్పుడు దాన్ని పైన మూత పెట్టి ఒక సైడ్ పెట్టేసుకోండి. ఓకే, మనం పులుసు చూసేదా ఎంత బాగా మసులుతుంది కదా. ఓకే, కుక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసాం. ఎస్, అయింది, కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి ఏదైనా మసాలా వేసుకోవాలి కదా. ఏం వేస్తారు? నేనైతే జీలకర్ర మెంతుల పొడి వేస్తాను అనమాట. సో ఇది అయిపోయింది, కొద్దిగా చల్లుకున్నాం. ఇది ఫ్లేవర్ ఉంటుంది, స్మెల్ ఉంటుంది. జీలకర్ర అండ్ మెంతులు డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. సో ఇలా వేసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకే, అయిపోయింది, డన్. ఓకే, ఈరోజు మా ఇంట్లో
ఇప్పటిదాకా చేసిన కాకరకాయ పులుసు, కాకరకాయ ఫ్రై, మార్నింగ్ చేసిన ఆలు కర్రీ, రైస్, మిర్చి అండ్ టమాటో పచ్చడి, తొక్కు సంథింగ్ నిల్వది. ఓకే, దట్స్ ఇట్. దిస్ ఇస్ లంచ్.